వెల్కమ్ స్టూడెంట్స్. ఎంసెట్ ఎగ్జామినేషన్లో నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చే మార్క్స్కే ర్యాంక్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటి, ఈ నార్మలైజేషన్లో ఎలా మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారనేది మీకు ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియో ద్వారా క్లారిటీగా వివరిస్తాను. మీకు అందరికీ ఇంకా నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటి, మీ యొక్క మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయా అనేది కూడా ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమైపోతుంది. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కరెక్ట్ ప్రాసెస్ ఏంటి అర్థమవుతుంది. మీకు ఎలా మార్క్స్ ఇస్తారనేది కూడా మీకే తెలుస్తుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిందే. సో ఫస్ట్ నార్మలైజేషన్ సంబంధించిన ఫార్ములా చూపిస్తాను, తర్వాత మీకు ఎగ్జాంపుల్తో సహా డేటా కూడా వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు ఫస్ట్ రెస్పాన్స్ షీట్ ఇస్తారు కదా, రెస్పాన్స్ షీట్లో మీరు 160కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారనేది కౌంట్ మాత్రమే. ఇది ఫైనల్ మార్క్స్ కాదు. దాని తర్వాత టీఏ స్టూడెంట్స్కి ఇప్పుడు ఐపీ వెయిటేజ్ లేదు కాబట్టి నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయో ఈ మార్క్స్కి ర్యాంక్స్ ఇస్తారు. అదే ఏపీ స్టూడెంట్స్కి అయితే ఏపీ ఎంసెట్లో సో ఈ మార్క్స్ కలుపుకొని 75% చేస్తారు. తర్వాత ఇంటర్ మార్క్స్ 25% యాడ్ చేసుకొని ఓవరాల్గా ఈ మార్క్స్ అన్నీ తీసుకొని ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో 100కి దీన్ని బేస్ చేసుకొని ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కంప్లీట్గా అందరికీ ఈ 160కి నార్మలైజేషన్ చేసిన ఎన్ని మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది సెషన్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో స్టాండర్డ్ ఫార్ములా ఇది నార్మలైజేషన్కి. సో ఈ ఫార్ములాలోనే మన యొక్క మార్క్స్ క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఈ ఫార్ములాకు సంబంధించిన ప్రతి ఒక్క టర్మ్ ఇక్కడ మీకు డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి కావాలంటే మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని సరిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ డేటా చూపిస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతి వీడియోలో చూసుంటారు. ఓవరాల్గా మీకు 160కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఒక 100 మార్క్స్ వచ్చాయి. ఈ 100 మార్క్స్ని నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు హార్డ్ షిఫ్ట్ అయితే ఒక 110 వస్తాయో, లేకుంటే ఈజీ షిఫ్ట్ అయితే 90 వస్తాయో, తగ్గుతాయి పెరుగుతాయి అంటూ ఇలా ఎగ్జాంపుల్ చెప్పుంటారు. కానీ ఇది రాంగ్. మనకు 160కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నార్మలైజేషన్ చేయరు. ఇండివిజువల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీ షిఫ్ట్లో మీ ఓవరాల్ షిఫ్ట్ ఈజీ అయినప్పటికీ మీ షిఫ్ట్లో ఫిజిక్స్ కనుక హార్డ్ వచ్చింది అన్నిటికంటే అంటే ఆ ఫిజిక్స్లో మీకు తక్కువ మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు ఫిజిక్స్ మార్క్స్ ఇంకా డబుల్ ఇంక్రీజ్ అవుతాయి. షిఫ్ట్ వైజ్గా ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా నార్మలైజేషన్ చేస్తారు. ఓవరాల్గా కంప్లీట్ 160కి చేయరు. ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ డాటా ఉంది. ఇక్కడ సెషన్ 1 ఎగ్జామ్ ఉంది. సో మ్యాథ్స్లో చేస్తారు, ఫిజిక్స్లో చేస్తారు, కెమిస్ట్రీలో చేస్తారు. అలాగే బైపీసీ స్టూడెంట్స్కి బయాలజీలో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా ఇలానే ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది క్యాల్కులేషన్కి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు యావరేజ్ తీసుకోవడం జరిగింది, స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నారు. ఆ సెషన్లో టాపర్స్ యొక్క 0.1% యావరేజ్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి సెషన్కి మనకు మినిమం 20,000 స్టూడెంట్స్ ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరుగుతుంది. ఈ 20,000 స్టూడెంట్స్ సంబంధించి మ్యాథ్స్లో యావరేజ్ ఎంత ఉంది, మ్యాథ్స్లో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఉంది, ఈ 20,000లో టాప్ 0.1% స్టూడెంట్స్ ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఉంటుంది, మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో అనేది ఇండివిజువల్గా ఇక్కడ ఫార్ములాకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4 ఇలా ప్రతి ఒక్కటి తీసుకున్న తర్వాత ఫార్ములా ప్రకారం మనకు గ్లోబల్ 0.1% యావరేజ్ కావాలి కదా. సో అన్ని షిఫ్ట్లు కలుపుకొని గ్లోబల్ యావరేజ్ తీసుకుంటారు, గ్లోబల్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకొని గ్లోబల్గా 0.1% టాపర్స్ యొక్క యావరేజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే సెషన్ వైజ్గా మనకు క్యాలిక్యులేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఫార్ములాలో ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ పుట్అప్ చేస్తూ ఇప్పుడు స్టూడెంట్ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది టేబుల్ 1. స్టూడెంట్స్కి యాక్చువల్గా మ్యాథ్స్లో ఫస్ట్ 0 నుంచే స్టార్ట్ చేద్దాం, మీకు అర్థమైపోతుంది. 0 వచ్చాయి. ఇది ఈజీ షిఫ్ట్ కాబట్టి స్టూడెంట్స్కి 0 వచ్చినా నార్మలైజేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మార్క్స్ తగ్గుతాయి కాబట్టి మైనస్లోకి వెళ్ళిపోయారు. కానీ మనకు మైనస్ మార్క్స్ వచ్చినప్పటికీ ఓవరాల్ మార్క్స్ అనేవి 0గా ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ స్టూడెంట్కి 1 మార్కే వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా ఫైనల్ మార్క్ ఇక్కడ 1 మార్క్ అయి ఉంటే ఎన్ని మార్క్స్ రిమూవ్ చేయాలి స్టూడెంట్స్కి? -7.498 అంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ మార్క్స్ 0కి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒకవేళ స్టూడెంట్స్కి ఓవరాల్గా 10 మార్క్స్ వచ్చి ఉంటే మైనస్ చేయాల్సిన మార్క్స్ ఎన్ని ఓవరాల్గా ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ ఒక 4, ఇక్కడ 3, ఇక్కడ
మళ్ళీ ఇక్కడ 3 ఓవరాల్గా 10 అనుకోండి. కంబైన్డ్గా ఎన్ని మైనస్ అయిపోతాయి? 7 మైనస్ అయిపోతే ఓన్లీ 3 మార్క్సే ఫైనల్లో ఉంటాయి. ఇక్కడ చూడండి స్టూడెంట్స్కి 8 మార్క్స్కి నార్మలైజేషన్ తర్వాత 3 మార్క్స్ అయిపోయాయి మ్యాథ్స్లో. సో మ్యాథ్స్ చాలా ఈజీ వచ్చింది కాబట్టి అప్పుడు ఇక్కడ 8 మార్కులు వస్తాయి మీకు. ఇది ఏంటి, రెస్పాన్స్ షీట్లో మీ కౌంటు మ్యాథ్స్లో 8 ఉంటే నార్మలైజేషన్ చేసిన తర్వాత 3.857 వస్తాయి. అలాగే ఫిజిక్స్లో 3 ఉన్నాయి కానీ నార్మలైజేషన్ చేసిన తర్వాత 1.68, 5 ఉన్నాయి 3.8, ఓవరాల్గా 16 మీకు కౌంట్ వస్తే నార్మలైజేషన్ తర్వాత 9 మార్క్స్ మాత్రమే ఫైనల్ మార్క్స్ అవుతాయి. ఇది ఈజీ షిఫ్ట్ అనుకోండి. ఇప్పుడు ఇంకా హార్డ్ షిఫ్ట్ కనుక వెళ్తే ఇక్కడ చూడండి, హార్డ్ షిఫ్ట్లో ఇప్పుడు ఇది హార్డ్ షిఫ్ట్. స్టూడెంట్ ఇక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇది ఒక షిఫ్ట్కి సంబంధించి చూసుకుంటే 0 మార్క్స్ మ్యాథ్స్లో, కానీ హార్డ్ షిఫ్ట్ కాబట్టి మార్క్స్ ఎన్ని అవుతాయి? 2.63, ఫిజిక్స్ 0నే 0.62, కెమిస్ట్రీ 0నే 0.97, ఓవరాల్గా 4.21 మార్క్స్ వచ్చేసాయి. ఇలా సబ్జెక్ట్ వైజ్గా ఇప్పుడు హార్డ్ ఉంది కాబట్టి మార్క్స్ 0, మొత్తానికి ఏమి రాయకుండా అన్ని జీరోస్ వచ్చినా కూడా 4.0 అయితే మనకు రాదు, కానీ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ డాటా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూడండి అర్థమైపోతుంది. మ్యాథ్స్లో 10 వచ్చాయి, హార్డ్ షిఫ్ట్ కాబట్టి 12.81 ఇంక్రీజ్ అయిపోతాయి. ఇది రెస్పాన్స్ షీట్లో మీకు వచ్చిన కౌంటు, ఇది నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు వచ్చే యాక్చువల్ మార్క్స్ ఇవి. ఫిజిక్స్లో 5కి 5.83, కెమిస్ట్రీలో 1కి 1.92. సో 16 మీ కౌంట్ అయితే రెస్పాన్స్ షీట్లో, నార్మలైజేషన్ చేసిన తర్వాత 20.6. ఇలా ప్రతి ఒక్క స్టూడెంట్ సంబంధించిన ఇండివిజువల్ మార్క్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇంక్రీజా డిక్రీజా అనేది ఇక్కడ మనకు చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, ఇప్పుడు మ్యాథ్స్లో 57 ఉంటే 60 అయిపోయాయి, 8కి 9 అయిపోయాయి, 35కి 34. ఇక్కడ చూడండి ఇది హార్డ్ షిఫ్ట్ అయినప్పటికీ ఇప్పుడు మీకు చెప్పాను కదా సబ్జెక్ట్ వైజ్గా చెప్తారనేది, చూడండి మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఇప్పుడు ఇది హార్డ్ షిఫ్ట్, మ్యాథ్స్లో ఇంక్రీజ్ అయ్యాయి, ఫిజిక్స్లో ఇంక్రీజ్ అయ్యాయి, కానీ సబ్జెక్టు చూసుకుంటే ఆ హార్డ్ షిఫ్ట్ అయినప్పటికీ కెమిస్ట్రీ సబ్జెక్టు ఈజీగా రావడం వల్ల కెమిస్ట్రీలో మార్క్స్ డిక్రీజ్ అయిపోయాయి. చూడండి 35 ఉండాల్సినవి 34.55 అయ్యాయి. అప్పుడు ఓవరాల్గా మార్క్స్ 104 వచ్చేసాయి. సో మీకు హార్డ్ షిఫ్ట్ వచ్చినప్పటికీ మీరు ఆ హార్డ్ షిఫ్ట్లో ఏ సబ్జెక్ట్ అయితే ఇంకా హార్డ్గా ఉంటుందో దాంట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, మీ మార్క్స్ ఇంకా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ స్టూడెంట్ ఇప్పుడు 57 మార్క్స్ వచ్చాయి. సపోజ్ ఇక్కడ ఫిజిక్స్లో మీకు హార్డ్ వచ్చింది అందరికంటే, ఇక్కడ మీరు 8 బస్లు ఒక 15 మార్క్స్ స్కోర్ చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా 15 అంటే ఇక్కడ ఇది 17 లేదా 18కి వెళ్ళిపోతుంది మీ మార్క్స్. అదే హార్డ్ షిఫ్ట్లో మీకు కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టుగా కెమిస్ట్రీ మీకు 35 వచ్చినా ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు మార్క్స్ తగ్గిపోతాయి. అందుకే ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా కూడా మనకు డిఫికల్టీ లెవెల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మరి ఇలా మార్క్స్ తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి, కానీ ఓవరాల్గా అసలు నార్మలైజేషన్ చేస్తే ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎన్ని మార్క్స్ డిక్రీజ్ అవ్వచ్చు అనేది అందరి డౌట్. 70% ఆఫ్ ద స్టూడెంట్స్కి మార్క్స్ అనేవి 0.1 నుంచి 5 మార్క్స్ వరకు ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. 70% ఆఫ్ స్టూడెంట్స్కి, ఎగ్జామ్ రాసిన 70% ఆఫ్ స్టూడెంట్స్కి 0.1 నుంచి 5 మార్క్స్ డిఫరెన్స్ ప్లస్ ఆర్ మైనస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మిగిలిన 30%కి ఏమవుతుందనేది కూడా చెప్తాను. అంటే మీ మార్క్స్ +5 అవ్వచ్చు, -5 అవ్వచ్చు, +0.1 అయినా అవ్వచ్చు, -0.1 అయినా అవ్వచ్చు. మీ షిఫ్ట్లో ఉన్న ఇండివిజువల్ సబ్జెక్టు హార్డ్నెస్ లేదంటే డిఫికల్టీ ఈజీ బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇంకా మిగిలిన 30% స్టూడెంట్స్కి మిరాకిల్సే జరుగుతాయి. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్ చూసుకుంటే హైయెస్ట్ 16 మార్క్స్ యాడ్ అయ్యాయి నార్మలైజేషన్ తర్వాత. సో లాస్ అయిన స్టూడెంట్స్ యొక్క మార్క్స్ 12 మార్క్స్ లాస్ అయ్యారు నార్మలైజేషన్ తర్వాత. ఈ 30% స్టూడెంట్స్కి ఇంకా అది అదృష్టమో దురదృష్టమో పడుతుంది. కంపల్సరీగా మార్క్స్ మ్యాక్సిమం మనకు లాస్ట్ ఇయర్ 16 వరకు యాడ్ అయ్యాయి కాబట్టి మీకు ఇంకా ఈ 5 అనేది కాదు, 8 అయినా అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. పెరగాల్సిన మార్క్స్ ఇంకా మీకు కూడా 15 to 16 వరకు యాడ్ అవ్వచ్చు, లేదంటే మీ మార్క్స్ 12 వరకు కూడా డిక్రీజ్ అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్ డైరెక్ట్గా 50 మార్క్స్లో ఉన్న స్టూడెంట్ ఆటోమేటిక్గా నార్మలైజేషన్ తర్వాత 38కి పడిపోయారు కాబట్టి క్వాలిఫై అవ్వలేదు. మీకు ఏదైనా జరగచ్చు. మీ యొక్క సబ్జెక్టు డిఫికల్టీ, ఓవరాల్ షిఫ్ట్ డిఫికల్టీ ఇవన్నీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఓవరాల్గా రాసిన ఎగ్జామినేషన్లో ఏ షిఫ్ట్ డిఫికల్ట్, ఏ సబ్జెక్టు డిఫికల్ట్, అందులో మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా?
ఓవరాల్గా చూసుకుంటే ఈ 70%లో కనుక మీరుంటే మీ మార్క్స్ +or-5 అవ్వచ్చు అండ్ యావరేజ్గా 0.1 నుంచి. లేదు ఇంకా 30%లో ఉంటే మరీ అదృష్టం ఉన్న స్టూడెంట్స్ అయినా అయి ఉండాలి, మరీ బ్యాడ్ లక్ ఉన్న స్టూడెంట్స్ అయి ఉండవాలి. మీకు +16 అవ్వచ్చు, -12 కూడా అవ్వచ్చు. ఇది కంప్లీట్ నార్మలైజేషన్ ప్రాసెస్. థ్యాంక్ యూ.